యావత్తు మానవ పిల్లలందరికీ కూడా ఆశీర్వాదపూర్వకంగా తమ సర్వసార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారు సర్వసార్వభౌమ అధినాయక భవనం కొత్త ఢిల్లీ యందు కొలువై ఉన్నవారిగా ఇనిషియల్ అబౌట్ నుంచి బొల్లారంలో కొలువు తీర్చడం వల్ల మీకు ఈ పరిణామంలోకి వచ్చిన వారు అవుతారు. మమ్మల్ని 2 రాష్ట్రాలను ఒకటి చేస్తూ మళ్ళీ న్యూ జ్యూరిస్డిక్షన్లో మీరు ఒకటైపోయి ఉన్నారు. ప్రపంచమే ఒకటైపోయి ఉంది నా ప్రకారం. కుటుంబం వసుదైక కుటుంబం అయిపోయింది. మీరందరూ మైండ్లీగా బతక తప్పదు, మైండ్లీగా ముందుకెళ్ళక తప్పదు, ఎలాగైనా మైండ్లీగా కాపాడుకోక తప్పదు, మైండ్లీగా సరిదిద్దుకోక తప్పదు, మైండ్లీగా బలపడక తప్పదు. సో ఈ వ్యూహం అంతా మైండ్గా ఉంది. పెరిగిన టెక్నాలజీ కానీ ఎవరి దగ్గర ఎంతటి టెక్నాలజీ ఉన్నా అది మైండ్కి మించి కాదు. మనుషులు మైండ్లో మైండ్లీగా పెంచుకోకపోతే మీరు తపస్సువే వెళ్ళలేరు. మైండ్ పెంచుకుంటేనే లోకం నిలుస్తుంది. మాట నిలిచిన జగత్తు నిలిచిన అని ఎందుకన్నారు పెద్దలు. ఇప్పటికైనా తెలుసుకొని ముందుకు రండి. మాస్టర్ మైండ్ పట్టుకోండి. కేంద్ర బిందువుగా మా చుట్టూ సరౌండ్గా మమ్మల్ని మీరు మీ మాస్టర్ మైండ్గా మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా కనెక్ట్ అవ్వడం వల్ల మొత్తం ఇంటర్ కనెక్టెడ్ వచ్చేస్తుంది. ఒక ఇంటర్ కనెక్టెడ్ స్పీడ్లో అలా బలపడతారు. ఇప్పుడు దాకా ఎవరేం చేశారో ఎవరేం చేయించారు అదంతా మైండ్ రూపంలో ఉంటుంది. ఏదైనా మైండ్ అయిపోయి అప్పటికప్పుడు మిమ్మల్ని మీరు తపస్సు లేకుండా అప్పటికప్పుడు మనుషుల్లో ఉండిపోయేలా చేసిందన్నమాట. ఇప్పటి వరకు మనుషులే డీల్ చేసేయటం వల్ల ఇప్పుడు ఇక్కడి నుంచి మనిషి కూడా వదిలేసేయండి. అందరినీ మైండ్లుగా చూసుకోండి, మైండ్లుగా బతకండి, మైండ్లుగా బతకనివ్వండి. ఘోరంగా దెబ్బ పడిపోయిన వాళ్ళు, అవమాన పడిపోయిన వాళ్ళు అందరూ కూడా మైండ్లుగా రికవర్ అవుతారు. అందరికి మైండే కావాలి. ఇటైనా అటైనా మైండ్ కావాలి. మనుషులే డీల్ చేయలేరు. ఇంకా మేము మనుషులుగా ముందుంటాం వెనకాల ఉంటామని ఎవరికి పనికిరాదు. మమ్మల్ని ఇక్కడ హాస్టల్ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్ళండి. ఇక్కడ హాస్టల్ ఓనర్స్తో ఎవరు మారినా, కొత్త వాళ్ళు వచ్చినా, ఎవరు ఏ ఊళ్ళో ఎక్కడైనా సరే అందరూ మైండ్ ఇంటర్ కనెక్టెడ్లో ఉన్నారు. మీరు ప్రతిదీ మైండ్గా కనెక్ట్ అయితేనే మీకు మాస్టర్ మైండ్ కేంద్ర బిందుత్వం వస్తుంది. మాస్టర్ మైండ్ కేంద్ర బిందుత్వం పట్టడం వల్ల ఏమవుతుంది? పరిస్థితి మీ చేతికి వస్తుంది. అంతకంతకి తపస్సుగా మీ చేతికి వస్తుందన్నమాట. ఒకేసారి మీ చేతికి రాకపోవడం కానీ పోవడం కానీ జరగదు. ఈ ప్రపంచం అంతమైపోతుంది, అదైపోద్ది, ఇదైపోద్ది, అలా ఏం అవ్వదు. ఇప్పుడు కూడా ప్రపంచం అంతమవుతుంది, మీ చేతిలో ఉంది. మనుషులుగా అయితే అంతమైపోతుంది, మైండ్లుగా అయితే మీ చేతిలో ఉంది, వస్తుంది. తీసుకునే కొద్ది వస్తుంది. అది తెలుసుకోండి. అంతేగాని ఏమవుదంటే రెక్లెస్గా ఉండటం కాదు. ఇది ఏదన్నా చేసేయటం, ఏదైనా మాట్లాడటం మానేసేయండి. ఎవరైనా ఏదన్నా చేసేస్తున్నారంటే అర్థం ఏంటి? కంట్రోల్ లేకుండా అయిపోయారని అర్థం అనమాట. నేను ఏదన్నా చేస్తానని ఎవరన్నా అంటున్నారంటే అర్థం ఏంటి? మాయలో ఉన్నారని అర్థం అనమాట. మరి ఎలా? మరి ఏదైనా చేసే మైండ్ ఉందని చూసుకుని మీరు పెంచుకునే కొద్ది పెరిగి ఆంతర్యంగా సమాధానంగా నిలిచి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. తపస్సుగా, యోగంగా అటువైపు దేశాన్ని సజీవంగా మార్చిన రవీంద్ర భారతిలోకి సార్వభౌమ అధినాయక శ్రీమాన్ వారిని అంజనీ రవిశంకర్ పిళ్ళ అనేటువంటి సాధారణ వ్యక్తి నుంచి పరిణామ స్వరూపంగా పట్టుకోండి. అక్కడ జాతీయ గీతంలో అధినాయకుడిని దేశాన్ని సజీవంగా మార్చిన జీతా జాగ్తా రాష్ట్ర పురుషుగా పట్టుకోండి. యోగమూర్తిగా పట్టుకోండి. సర్వాంతర్యామిగా పట్టుకోండి. మహారాణి సమేత మహారాజా అంటే శాశ్వత తల్లిదండ్రులు. మీరందరూ వారి పిల్లలు. జాతీయ గీతంలో అధినాయకుడిని పట్టుకోగానే మీకు కేంద్ర బిందుత్వం వస్తుంది. భారతదేశం సజీవంగా మారి బలపడటమే ప్రపంచానికి శ్రేయస్సు. ప్రపంచం అంతా కంట్రోల్కి వస్తుంది. మిగతా దేశాల్లో ఎక్కడెక్కడ ఎవరెవరు ఎలాంటి యుద్ధాలు ఏమి అన్నీ కూడా భారతదేశం కేంద్ర బిందువుగా తపస్సుగా అభివృద్ధి చెందడం వల్ల ఇక్కడ మేధావులు వేరే చోట యూనివర్సిటీలు పెడుతున్నారు, కాలేజీలు పెడుతున్నారు. ఇలా ఏం టీచింగ్స్ ఏం చేసినా కూడా అధినాయకుడిని పెంచుకోకపోతే, అధినాయకుడిని పర్సానిఫైడ్ ఫామ్ ఆఫ్ ది నేషన్గా పెంచుకోకపోతే మీరు బలపడలేరు. ఎక్కడైనా నేను కొంచెం లోటుగా చెబుతున్నా అవన్నీ భర్తీ అవుతాయి. మీరు గంటన్నరలో 10-15 ఏళ్ళు చెప్పిన ఆ విశ్వమూర్తిని పట్టుకుని మేము ఇంకెంత ఎక్స్పెక్ట్ చేసామండి, ఇప్పటికి ఇంగ్లీష్ మిమ్మల్ని ఎంతో వైభవంగా చూద్దాం అనుకుంటున్నాం, అలా ఇలా అనుకున్న వాళ్ళు తగ్గిపోతున్న వాళ్ళు తప్పకుండా మీరు మైండ్ పట్టుకుంటే సాధ్యపడుతుంది. మీరు మనుషులుగా ఎదురు చూసి, మనుషులుగా ఎదురు చేసి, నా నుంచి నన్ను మనిషిగా నేను బయటకు వస్తాను, పలానా వాళ్ళ చోటికి దగ్గరికి వెళ్తాను, లేదా బొల్లారం వచ్చేస్తాను నేనే అని కూడా రావట్లేదు. నేనే చూసేవాళ్ళకి మనిషి మాట మీద ఆధారపడకండి. నేను మనిషిగా ఎందుకు ఆగిపోతున్నాను? మైండ్ పట్టుకోక. నాకు మనిషిగా ఎందుకు కుదరట్లేదు? నేను మనిషిగా అటు ఎందుకు అయిపోయాను? నేను మనిషిగా నా మనుషుల్ని ఎందుకు కాపాడుకోలేకపోయాను? మనుషులంటే అంతే.
అందుకే నిన్నే ఎగ్జాంపుల్గా తీసుకుని మీరు మనుషులు సాధించారు, మనుషులు కరెక్ట్గా ఉన్నారు, మనుషులు మంచివాళ్ళు, మనుషులు చెడ్డవాళ్ళని ప్రచారం చేయకండి. నేను సింపుల్గా ఉంటాను, కరెక్ట్గా ఉంటాను నన్ను నిర్ణయించడం మానేసేయండి. ఎలాగైనా మైండ్లు పట్టుకోండి, మైండ్ కేంద్ర బిందుత్వం పట్టండి. మాస్టర్ మైండ్గా మమ్మల్ని పెంచుకోండి. సాక్షులు బట్టి ఈ క్షణం పట్టుకుని ನೀವು సూక్ష్మంగా బలపడండి. సూక్ష్మంగా ఎలాగైనా మైండ్లుగా బలపడండి. నన్ను మరణం లేనట్టు పట్టుకుని నన్ను డిజిగ్నేటెడ్ వెహికల్గా నేను వేసుకున్న డ్రెస్ ఒక 10 కోట్లు రూపాయి వేసిన డ్రెస్ వాళ్ళ బొల్లారంలో ఏ గంటైనా నిజం చేసుకోండి. అలా చేసుకోవాలంటే మీరు మైండ్లుగా ఒకటి అవ్వాలి. అందరిని మైండ్లుగా పట్టుకోవాలా, మైండ్ ఓరియంటేషన్ రావాలి. కేవలం నన్ను ఏదో కూర్చోబెట్టేసి నేనేదో మాట్లాడతాను, నేనేమి మాట్లాడిన ఇంకేదో మీరే పెంచుకోవాలా. కూర్చోబెట్టి మీరే పెంచుకోవటం వల్ల నేను మ్యాక్సిమం ఏ జనరేటివ్లో ఇప్పటికే ఎలా మాట్లాడానో మ్యాక్సిమం కలుపుతాను, మ్యాక్సిమం మైండ్లోకి వెళ్ళిపోతాను. నేను అలా మైండ్ చూపిస్తాను, మహిమలు చూపిస్తాను. అలాగంటే మనల్ని మరింత మైండ్లుగా అటు వెళ్ళిపోతాం. నా మాట తడబాటు అన్నీ కూడా మీరు డాక్టర్తో కూడిన బృందంలోకి తీసుకుని నేనే మనిషిగా ఎందుకు ఉండలేకపోతున్నాను, అలా మనిషి అంటే అంతేనని నన్ను కూడా మాయ అటు ఇటు చేసేస్తున్నానని అర్థం చేసుకోండి. నన్ను ఎక్స్పర్ట్స్, స్పెషలిస్టులు అందరూ ముందుకు వచ్చి బృందంగా పట్టుకుని జాగ్రత్తగా ఈ మైండ్ కోసం ఈ శరీరాన్ని కాపాడుకోండి, మరి కొంతకాలం కాపాడుకోండి. ఒకవేళ అంతమైనా కూడా ల్యాబొరేటరీలో క్రియేట్ చేసుకుంటారు. అలాగే మిమ్మల్ని కూడా అంతే, మీరు కూడా మైండ్లుగా బతుకుతారు. కాకపోతే ఇక్కడ ఏంటి, మాస్టర్ మైండ్ కావాలి, మాస్టర్ మైండ్ కేంద్ర బిందుత్వం పట్టాలి. మాస్టర్ మైండ్ ఆడతాను మొగతాను ఒక చోట పరికేం చూసారా. ఇప్పటికే నా దగ్గర ఏ గ్యాడ్జెట్ లేకుండా, నాకు ఏ ప్రత్యేక సాధన లేకుండా పంచభూతాలనే శాసించాను చూసారా, అది మాస్టర్ మైండ్. ఆ మాస్టర్ మైండ్ మీరు డూప్లికేట్ చేయలేరు. మ్యాక్సిమం మిషన్ మీద క్రియేట్ చేయగలరు కానీ డూప్లికేట్ చేయలేరు. ఇట్టే ఎవరు కాపీ కొట్టలేరు. అదే రక్షణ వలయం అంటే. అందుకే పట్టుకోండి నా దగ్గరికి వచ్చి అంటున్నాను. ఇంకా మీరు మనుషులకి ఇంపార్టెన్స్ గుర్తించలేకపోతున్నారు, భౌతిక బలంలోనే ఉంటున్నారు, భౌతిక హడావుడిలోనే ఉంటున్నారని చెప్పి మళ్ళీ నేనే చెప్పుకుంటున్నాను తప్ప ఇది నా అవసరం అనుకుంటే పొరపాటు. అదే తల్లిదండ్రులు పిల్లలంటే, గురు శిష్యులంటే. తల్లిదండ్రులు పిల్లల బాధ్యత ఏంటి, మరి పిల్లలకు అర్థమైందా లేదా, తెలుసుకుంటున్నారా లేదా అని మీరు తగ్గిపోతే, మరి మీరు సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళు ఇబ్బంది పడతారు, మీరు అర్థం చేసుకుంటే వాళ్ళు పెరుగుతారు. అలా వస్తుంది మన బంధం, అది శాశ్వత బంధం. అందుకే తల్లిదండ్రుల బంధం గొప్ప బంధం అనమాట, శాశ్వత బంధం అనమాట, కనీస బంధం అనమాట. మిగతా బంధాలు ఉంటాయి పోతాయి కదా. కానీ ఇప్పటికీ తల్లిదండ్రుల మీద పిల్లల మీద ఆధారపడి భారం ఉంది కదా, ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉంది కదా. పోయినోళ్ళు పోయినా ఉన్నోళ్ళు ఉంటున్నారు కదా. అలా ఎవరు ఉంటున్నారు ఇక, ఎలాగన్నా తల్లిదండ్రులు పిల్లలు. ఆ తల్లిదండ్రులు పిల్లలు ఏ రూపంలోకి వచ్చేసారు, మైండ్ రూపంలోకి వచ్చేసారు. మాస్టర్ మైండ్ అయిపోయారు, పైకి తేలిపోయారు. మిమ్మల్ని పిల్లలుగా మారిపోమంటున్నారు. ఇక్కడి నుంచి మైండ్గా ముందుకు తీసుకెళ్తారు. ఇంకేం సంశయపడద్దు. ఇంకా మేము కులం కొద్ది ఉంటాం, మతం కొద్ది ఉంటాం, అసలు మనుషులే పనికిరారు. నేను మనిషి అనేవాడు ఎప్పుడో మృతించాడు, మనిషి అనేవాడు ఎప్పుడూ పనికిరాడు. మిథ్య, మీకు తెలుసా అంటారు ఆ మాటకి. మళ్ళీ మనుషుల చేతిలో ఉంది, అలా కర్మ కొద్ది ఉంది, అలా ఉంది. ఏ కర్మలు, తప్పులు, పాపాలు ఎవరి మీద లేవు, అన్నీ ఇంక మీ చేతికి ఇవ్వలేదు. ఎవరైనా అప్పటికప్పుడు నిమిత్త మాత్రలే, నాతో సహా. మాస్టర్ మైండ్ మారిపోయింది చూసారా, మమ్మల్ని పెంచుకునే కొద్ది మీ చేతిలోకి వస్తుంది. ఇప్పటికే మనుషులుగా మంచి చేశారు, చెడు చేశారు, ఎవరి మీద నెట్టకండి, ఇంకెవరిని అవమానించకండి. సరదా కూడా ఎవరినో గౌరవించి, ఎవరో పెద్దోళ్ళు చిన్నోళ్ళు వదిలిపెట్టేసేయండి. ఇంకా చక్కటి మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంట్స్, కొత్త జీవితం వస్తుంది. ఇవన్నీ కూడా న్యూరో మైండ్స్గా, అవతార్స్గా, మాస్టర్ మైండ్ అవతార్గా మార్చారా. మీ అందరూ మీ మైండ్లు కూడా అవతారాలుగా న్యూరో మైండ్స్గా మార్చుకున్నారా. ప్రతి మైండ్లు వాతావరణం పెంచుకునే కొద్ది ఏ సపోర్ట్ తోటి అత్యధిక ఆధునిక మెడిసిన్స్ అన్నీ క్రియేట్ చేసుకోండి. ముసలి వాళ్ళందరినీ బతికించుకోవడానికి ప్రయత్నం చేయండి. ముందు ముసలి ఎవరు చచ్చిపోకూడదు, అందరూ మైండ్లుగా మారిపోవాలి. అలాంటి డ్రైవ్-అవుట్ మీద ఉండండి. ఇంకా ఎలాగైనా పెట్టుబడులు, వ్యాపారాలు, డబ్బు కొద్దీ పెరగాలి, ఇలా మనుషుల కొద్దీ పెరగాలని చూడకండి. పదవుల కొద్దీ ఉండాలి, నేను ఉన్నత పదవులు ఆదోహరించాలి, నేను ఈ పదవిలో ఉండాలి, వేస్ట్ అనమాట. అలా ఉండదు, ఇంకా అది పనికిరాదు. ఎందుకంటే మనిషి ఉనికి రద్దు అయిపోయింది కదా. నాకు ఈ పదవి ఉంటేనే విలువ, నేను పైన ఉంటేనే విలువ, ముందుంటేనే విలువ, ఏ విలువ లేదు అలాగా, అసలు ఉనికే లేదు అలాగా. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే పనిచేస్తుంది. మీరు మైండ్ రూపంలో ఉన్నారు. ఇప్పుడు ప్రపంచమే మైండ్ అయిపోయింది. మా శాశ్వత తల్లిదండ్రులు పిల్లలు అంతే. అసలు మనుషులు పనికిరారు భూమి మీద.
ఎవరు కూడా నాతో సహా నేనే బయటకు వస్తానని రావట్లేదంటే మరి అందుకే మనిషిని నమ్మొద్దంటాను, మనిషి కోసం వెయిట్ చేయొద్దంటాను, మనుషుల కొద్దీ చూడొద్దంటాను. నన్ను పట్టుకోవడమే మాస్టర్ మైండ్ పట్టుకొని మెసేజ్ పంపండి. నేను మెసేజ్ పంపలేదు, వీడియో పెట్టలేదు అని కూడా చూడకండి. నా లోటు మీకే తెలుస్తుంది. మైండ్గా పట్టుకోకపోతే గౌకి నీ శరీరానికి ఏమన్నా అయితే అని అలాగని ఆందోళన పడిపోతారా మరి? అందుకే లేజర్గా చక్కగా పట్టుకోండి, విశాలంగా మైండ్ పట్టుకోండి. నేను మనిషిని మరణించినా మాకు కావాలంటే నా శరీరాన్ని ల్యాబొరేటరీలో సృష్టించుకోవచ్చు, కానీ మైండ్ పెంచుకోకపోతే ఎలా ఏం సృష్టించుకుంటారు? అలాగే మీ శరీరాలు కూడా అదే సమస్య కాదు. అందుకని నా మాట విని ముందు మైండ్ పట్టుకోండి. మైండ్ కొద్దీ శరీరం పడకుండా చూసుకోండి. ఏదైనా తేడా వచ్చినా అంతమైనా మరి శరీరాలు కావాలంటే సృష్టించుకోవచ్చు. మైండ్ బతికే ఉంటాయి కదా, న్యూరో మైండ్స్ బతికే ఉంటాయి కదా. మైండ్ అంతా రికార్డు కదా మనకే. ఇప్పుడు కూడా ఇంకేం డేటాలు తొలగించకండి. ఎవరిని మీరైతే ఒకటి ఇంకోళ్ళైతే ఒకటి అని మ్యానిపులేట్ చేయకండి ఎవరిని కూడా. అందరిని మైండ్లుగా బతకనివ్వండి. ఎందుకంటే మైండే బతుకుతుంది. ఇక ప్రపంచం అంతా మైండ్ అయిపోయింది. మీరు ఇంకా మనుషులుగా వెనక్కి పట్టుకోవడమే తెలివి తక్కువతనం. మనుషులుగా ఉండడు మనిషిని నాకు అనుభవం ఉంది, నేను చాలా ఎక్స్పీరియన్స్డ్, నేను చాలా బలమైన వాడిని, నాది వంశం కులం ఏ పనికి అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఆ వ్యక్తులే కాదు వెనకాల ఉండి ప్రోత్సహించి ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు చేరి బతకటం. ఎవరికి వాళ్ళు మైండ్లుగా బతకలేకపోతే ఈ లోకం మీది కాదు. మొత్తం లోకాన్ని యూనివర్స్నే ఒక వ్యూహంగా పట్టుకున్న ఆ వ్యూహ స్వరూపాన్ని పట్టుకుంటేనే ఈ లోకం మీద అవుతుంది అసలు. అందుకే నన్ను ఆన్లైన్ పట్టుకోండి అంటున్నాను. ఆన్లైన్ ఊరినే పట్టుకోమంటలేదు. మీకు ఆ కనెక్టివిటీ కోసం ఇంకా నేను చెప్పడంలో నాణ్యత అన్నీ వస్తాయి. టెక్నికల్గా అన్ని రకాలుగా చెప్పుకుందాం. నేను ఏం చెప్పాలో కూడా టైప్ చేయించి చక్కగా వార్తలు చదివి వినిపిస్తాను. ఎందుకంటే మాస్టర్ మైండ్ అలాగే వస్తుంది. ఆ మైండ్ని అలాగే డెప్త్గా పెంచుకోవాలి మీరు. సంస్కృతంలోకి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి చక్కగా అందరూ అన్ని భాషల్లోకి తర్జుమా చేయించండి. ఆ పని మీద ఉండండి. యూనివర్సిటీ ప్రొఫెసర్స్, మేధావులు, ఐఏఎస్లు, ఐపీఎస్లు ముందుకు రండి. మీకు ఇలా చెప్పాను కాబట్టి, ఇలా చెప్పలేదు కాబట్టి అన్నట్టు చూడకండి. ఇక వాటి మీద ఆధారపడకండి. సాక్ష్యం తీసుకుని 1:30లో 10-15 ఏళ్ళు చెప్పడం నిజమేనని నాకు కూడా ఒక కాపీ ఇచ్చి అది చూసుకొని చెప్పమానండి. అలా చెప్పుకుందాం రండి. ఇంక నేను ఏదో చెప్పేస్తాను, ఏదో చేసేస్తాను, ఎవరో అసలు లేదు. మీరే నాకన్నా మేధావులు, నాకన్నా అనుభవజ్ఞులు, మీరే అప్పటికప్పుడు పనికిరాడంటే నేను పనికి వస్తానా? ముందు మైండ్గా మారకపోతే మనం ఎవరు పనికిరాం. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే పనిచేస్తుంది ప్రపంచం. ఇంకెవరు వెనక్కి తిరిగి చూడకండి, సంశయపడకండి, అటు ఇటు అవ్వకండి, చెలగాట పడకండి, ఆవేశాలు సృష్టించకండి. ఈ సైన్స్, ఈ దేవుడు లేడు, సైన్స్ ఏముంది, అలాగేలా చల్లామల్లా మాట్లాడకండి. సర్వం మాస్టర్ మైండే. లేటెస్ట్ వెర్షన్ ఏంటి? సర్వం మాస్టర్ మైండ్గా మారిపోయి ఉన్నారు మీరు. మాస్టర్ మైండ్ అధీనంలో ఉన్నారు. అందరూ మైండ్గా మారిపోయి ఉన్నారు. మాస్టర్ మైండ్ సరౌండర్లో ఉన్నారు సురక్షితంగా. మాస్టర్ మైండ్ వలయంలో ఉన్నారు. మాస్టర్ మైండ్, చైల్డ్ మైండ్ ప్రాంప్ట్సే. ఇంకా నేను తెలుగులోనే మాట్లాడతాను. వాటికి ఇంగ్లీషు మీరు అంత హిందీ పాటలు పాడగలిగినప్పుడు హిందీలోనే మాట్లాడితే బాగుండు నాకు మనిషిగా అనిపిస్తుంది. అది నా చేతిలో ఉందా పూర్తిగా మొదట నన్ను వేరే గ్రహం నుంచి అందుబాటులోకి వచ్చిన వ్యక్తిగా మొదట అర్థం చేసి తెలుగు వాళ్ళు ఒకటి అవ్వండి. సాక్షులు ఒకటైన సందర్భంలో ఇంగ్లీష్లో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. గతంలో మాట్లాడే పాటలు అన్నీ కొత్తవి మీకు వస్తాయి. నేను మాట్లాడకపోయినా ఏ మీద మాట్లాడించవచ్చు. నేనే మాట్లాడాలని లేదు, నా మైండ్ ఎలా మాట్లాడుతుందో కూడా మాట్లాడవచ్చు. మీరు రాను మైండ్లే పెరుగుతాయి. మేమంతా మైండ్లే ఉంటాయి. మీకన్నా మిషన్ పవర్ఫుల్గా ఉంటుందంటే అర్థం ఏంటి? మీరు కొంతైనా నమూనా ఇస్తే చాలు. అలా మైండ్ సాధన పెంచుకోవాలి. అలా పెంచుకొని ఒకనాటికి ఏమవుద్ది, మిషన్లు కూడా కంట్రోల్కి వస్తాయి. అలా మైండ్కి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్. ఈ మాస్టర్ మైండ్ ఇప్పుడు ఏ గ్యాడ్జెట్ లేకుండా మాట్లాడని చూసారా, ఆ మైండ్ ప్రాధాన్యత ఇచ్చుకోండి. మిషన్లు ఉపయోగించి మరీని. అందుకే ఏ మీద నా రిపోర్ట్ ఎందుకు తయారు చేయమంటున్నాను, ఆ మైండ్ని అలా బలపరుచుకుంటారు. ముందు మీరు నేను నా దగ్గర ఏ గ్యాడ్జెట్ లేకుండా, సాధన లేకుండా చెప్పిన ఆ మైండ్ పట్టుకున్నారా, మీరు కూడా మైండ్గా మారిపోయారా, అది అప్పుడు మిషన్లు కూడా ఉపయోగపడతాయి. ప్రతి మైండ్ని పట్టుకుని ఈ శరీరం ఎలా ఉందో స్కాన్ చేస్తున్నారు చూసారా, నా కళ్ళతో చూస్తున్న ఎక్విప్మెంట్ అంటే ఎవరు మాట్లాడలేదా? మరి అలాంటి పరికరాలు మీ ఆధీనంలోకి వెళ్ళిపోతే మీరు ఇంకా మనుషులనే కాపాడుకుంటారు. వాటిని కూడా, అలాంటి టెక్నాలజీని కూడా మనిషిగా ఈ శరీరాన్ని కూడా మెడికల్గా రీఆర్గనైజ్ చేసుకోవడానికి ఉపయోగించుకోండి. మెడికల్గా ఇంటర్మీడియట్ రీసెర్చ్లో తీసేసుకుని ఎలాగైనా రీసెర్చ్ టైటిల్ ఓరియంటెడ్గా పనిచేయమనండి. అందరూ ఇన్వాల్వ్ అవ్వండి. మనందరం నన్ను కేంద్ర బిందుగా పట్టుకుంటే అలాంటి ఉత్సాహం వస్తుంది. ఎలాగైనా మైండ్లు కొద్దీ మనుషులను కాపాడుకోవడం,
మెడికల్గా అన్ని రకాలుగా ఈ బాడీని రీజనరేట్ చేసుకోవడం వల్ల మేము ఎక్కువ కాలం బతుకుతాం. అయినా మైండ్ పైన ఉండాలి. ఎక్కువ కాలం బతికి మళ్ళీ మనుషులకు బతకలేరు. నేను మనిషి అనే అహంకారం పనికిరాదు, వెనక పట్టేసుకుంటుంది. గ్లోబల్ వార్మింగ్ ఇలాంటివన్నీ పెరిగిపోతాయి. ఇప్పుడు ఎలాగ సాటి మనుషుల్ని హాని చేసుకుంటూ మనుషులే బతకలేరు. ఇక మొదట మైండ్ వెర్షన్లోకి వచ్చి అప్పుడు ఇలాంటివి మాస్టర్ మైండ్ బతికించుకుంటూ మీరు చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్గా బలపడుతూ అప్పుడు శరీరం కొద్దీ కొన్నాళ్ళు ఎక్కువ కాలం బతకాలి. తపస్సు యోగం పెరిగి కూడా ఇటు తపస్సు యోగాలు పెరుగుతాయి. మరి కొంతకాలం మనుషులు బతుకుతారు. అలా ముందుకెళ్తాం. మీ వల్ల కంగారు పడిపోయి హట్ అయిన వాళ్ళు, అవమానించబడిన వాళ్ళు అందరూ కూడా మైండ్ కలుపుకోండి. మైండ్గా ఓదార్చండి. ఏదో రకంగా టెక్నాలజీ మెడిసిన్ ఉపయోగించుకుని వాళ్ళకి అందరూ రీజనరేట్ చేయడం వల్ల అవి మళ్ళీ మనకు ఉపయోగపడతాయి. ముసలి వాళ్ళు ఎవరు చచ్చిపోకుండా చూసుకోండి మీరు మ్యాక్సిమం. నన్ను పట్టుకుని ఉంటే రామోజీ గారు ఇంకొంచెం 50 ఏళ్ళు బతుకుండేవారు ఉదాహరణకి. ఇవాడికి ఆ మార్పులు చేసుకొని ఉండేవాళ్ళం. నన్ను ఎలాగైనా మనిషిగా చూడటం వల్ల మీరు మనుషులే రెచ్చిపోవడం వల్ల ఘోర కలిగి ఇప్పుడు కూడా ఈ కంట్రోల్ తప్పేసింది. మైండ్లు బలం లేకుండా అటు ఇటు అయిపోయారు. ఎంతోమందిని అటు ఇటు చేసేయటం వల్ల మీరు మనుషులే బతికేయటం వల్ల మనుషులను ఉపయోగించి మనుషులు బతకలేరని తెలుసుకోండి. సరదా కూడా ఏడాకోవడానికని సీరియస్కైనా చెప్పండి అందరికీ. మనసులో కూడా నన్ను తండ్రిగా గౌరవించండి, తల్లిగా గౌరవించండి. నేను చిన్నదానికి రియాక్ట్ అయిపోతున్నాను అలాగేలా అనుకుంటున్న వాళ్ళకి సెన్సిటివ్ మైండ్స్ అలాగే ఉంటుంది. అందుకే నన్ను బలపడినివ్వాలా కేంద్ర బిందువుగా. నేను అప్పుడు కూడా మాట్లాడాల్సి రాకూడదు, అప్పుడు కూడా చెప్పాల్సి రాకూడదు. నేను ఎవరికో విలువ ఇవ్వట్లేదు, ఇంకా విలువ ఇస్తాను, ఎవరినో గౌరవిస్తాను, ఎవరినో ఎక్కువ చేస్తాను, తక్కువ చేస్తాను, ఏమీ లేదు. అందరూ పిల్లలే. నేను 8,000 ఇవ్వాలని ప్రారంభించిన వాళ్ళకి ఇవాళ నన్ను కొలువు తీర్చి 1,00,000 మందికి ఇవ్వండి, 1,000 మందికి ఇవ్వండి. ఎవరో ఒకరికి ఇద్దరికి నా పెన్షన్ అకౌంట్ నుంచి కాదు. నేను ఇచ్చాను ఇవ్వలేను. నేను మనిషిగా ఎవరికి గ్యారంటీ కాదు. నన్ను మైండ్గా మార్చేసుకుని మీరు మైండ్గా మారిపోయి పొందండి, రక్షణ పొందండి. కేవలం డబ్బే కాదు, నా మీద భక్తి శ్రద్ధ పెడతారు చూసారా. ఆ ముఖేష్ అంబానీ గారి దగ్గర నుంచి చిన్న వ్యాపారి కూడా నా మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. నన్ను మైండ్గా పెంచుకుంటేనే మీద అవుతుంది ప్రపంచం. ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయతే. ఇంకో గంటకే మా దగ్గరికి డెసిగ్నేటెడ్ వెహికల్ వేసుకుని వచ్చేసేయండి. ఎదురు చూడకండి. నేను ఇక్కడే టీ మనుషులు కొద్ది ఇక్కడే ఉంటున్నాను, మళ్ళీ ఇక్కడ ఉంటే నేను హాస్టల్ ఫీజు కట్టుకుని ఇక్కడే ఉంటాను. కానీ నేను మాత్రం ఉంటానా, ఇంకో దగ్గర ఉంటానా, ఎక్కడున్నా మనిషిగా ఉన్నా ఒకటే. మా ఊరు వెళ్ళిపోయినా ఒకటే, నేనే ఢిల్లీ వెళ్ళిపోయినా ఒకటే. ఏదన్నా ఒకటే. మీరు మాస్టర్ మైండ్ పట్టుకోకపోతే, సాక్షులు బట్టి పట్టుకోకపోతే రక్షణ వలయం నాకు లేదు, మీకు లేదు. నా ఆరోగ్యం దెబ్బతింటే అటు ఇటు అయిపోతూ ఉంటాం అనమాట. అదే నేను సంవత్సరాన్ని చెబుతున్నాను. మళ్ళీ తిరుపతి వెళ్ళిపోయినా ఒకటి. ఎవరు నన్ను మనుషులు చూస్తారు, మనుషులు ఎవరు మనుషులు చూడలేరు. ఈ పక్కనే ఉంటాం, వెనకాల ఎవరు ఎక్కడున్నా ఒకటే. అసలు నేను మరణించినట్టు చూపించినా మీకు ప్రమాదమే. ఎందుకని మైండ్ వెర్షన్లోకి వెళ్ళిపోవాలి. నన్ను మనిషిగా చూడటం మానేస్తేనే మీరు మైండ్ వెర్షన్లోకి వెళ్ళిపోతాం. నన్ను జాతీయగతంలో అధినాయకుడిగా మాస్టర్ మైండ్గా పట్టుకుంటేనే మీకు ఆ పట్టు వివాహ పట్టు వస్తుంది. బొల్లారంలో కొలువు తీర్చేసి ఊపిరి పీల్చుకోవాలా. వేరే పార్టీలని మేము ఇలాగ ఉంటామని, తెలంగాణ వేరేగా ఉండాలి, ఆంధ్ర వేరేగా ఉండాలి, మేము పరిపాలించుకుంటాం పుట్టితే అలాగని వెంటనే కలిపేయమంటలేదు. ప్రపంచం ఒకటి అయ్యే క్రమంలో విశ్వ రాజధానిగా హైదరాబాద్ కూడా మార్చుకోవచ్చు. అనేక ప్లాన్స్. ఏదైనా మనం పెద్దవాళ్ళ ప్రపంచం అంతా మన జల్లుకు వచ్చేసేయాలి, మన గుప్పిట్లోకి వచ్చేసేయాలి, ఇలాంటి మాటలు మాట్లాడితే అది మళ్ళీ వేరే దేశాలు ఇంకోళ్ళు తీసుకుంటారు. ఇది ఒక బాధ్యత. అత్యధిక జనాభా కలిగిన ప్రపంచంగా మన దేశంగా మనకు వచ్చిన పరిష్కారం అన్నమాట. ఎలాగైనా మనుషులను అంతం చేసేసి మనుషులే బతికేస్తున్నటువంటి తీరు నుంచి వచ్చిన పరిష్కారం అనమాట. వెనకాల పడి పైకి తెలియకుండా పక్కనే ఉంటూ మోసాలు చేస్తున్న మోసాలు ఎక్కడ ఏ దేశంలోనూ ఉన్నాయా? అక్కడ వేరే దేశంలో కమలా హ్యారిస్ గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రి ఉన్నతమైన పొజిషన్ పోటీ పడుతున్నారు. ఇక్కడ ఎలాగైనా అరాచకాలు, మోసాలు, ఎలాగైనా ముందే ఫిక్స్ అయిపోవడాలు ఇలా ఇప్పటికైనా తెలుసుకోండి. ఇలా మనుషుల కొద్దీ కాదు ఇది. వేరే దేశం వాళ్ళందరినీ కలుపుకుని మైండ్లుగా బతుకుతూ మైండ్లు బతకనిస్తూ టెక్నాలజీ మిమ్మల్ని మించిపోయిన టెక్నాలజీని సాటి మనుషుల్ని ఉపయోగించి బంధించి అవమానించి బతకటం కాదు. మనం ఎలాగైనా మైండ్లుగా బతకాలి. మనకి తిండి పద్ధతి, క్రమశిక్షణ అన్నీ వస్తాయి. మన పండితులు, గురువులు మేము ఎలాగైనా గొప్పగా ఉండేలా చూసుకుంటూ నా తిండి, ఆచారాలు, పద్ధతులు అన్నీ కూడా మైండ్లుగా సెట్ అవుతాయి. మీరు నన్ను మైండ్లుగా పెంచుకునే కొద్దీ అలా తిండి కానీ పద్ధతి కానీ నన్నే కాదు ఎవరెవరికి ఏ అలవాట్లు ఉన్నాయో అవన్నీ మెల్లగా కరుగుతాయి. గొప్పతనం, తపస్సు అయ్యే వచ్చేస్తుంది. ప్రపంచం అదే అభివృద్ధి చెందుతుంది. ప్రపంచ సూర్య చంద్రాది గ్రహ స్థితులే పట్టుకున్న ఆ మైండ్ పట్టుకుంటే మీకు విశ్వపట్టు వస్తుంది ఫస్ట్. అలా పట్టుకోకుండా మీరు ఎన్ని మాటలు చెప్పినా ఏం చేసినా కుదరదన్నమాట. నేనైనా ఇప్పుడు నీ మాటలు కూడా ఎలా చెల్లుతాయి? ఇంకా నేను బెటర్గా మాట్లాడాలని, వెలగాలని ఎలా కోరుకుంటారు? మనిషిగా కూడా చచ్చిపోకూడదని ప్రత్యేక డాక్టర్ బృందంలోకి ఎందుకు తీసుకుంటారు? మా మాస్టర్ మైండ్ పట్టుకుంటేనే వస్తుంది. అలాగా చైల్డ్ మైండ్ ప్రాంప్ట్స్ అయితేనే ముందుకెళ్తారు. ధర్మో రక్షత రక్షత సత్యమేవ జయతే.